నీ పక్షాన అన్న మాటతో దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. గాడ్ సైడ్, దేవుని పక్షాన అన్న మాటతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. లెట్స్ టర్న్ బైబిల్స్ టు జాషువా చాప్టర్ 5 వర్స్ 13 to 15. యెహోషువ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, యెహోషువ ద్వారా దేవుడు నీతో నాతో ఈరోజు ఏది మాట్లాడబోతున్న సంగతులు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. గాడ్ సైడ్, దేవుని పక్షాన అన్న మాటతో మనం దేవుని వాక్యము ధ్యానించబోతున్నాం. చదవమా ఎవరన్నా? యెహోషువ ఎరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. బైబిల్ చూసినట్టయితే కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పర్వతం చుట్టూ 40 సంవత్సరాలు తిరుగుతూ వాళ్ళ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసిన టువర్డ్స్ ప్రామిస్ ల్యాండ్, వాళ్ళ యొక్క వాగ్దాన దేశము తట్టు వారి యొక్క మార్గాన్ని సరిచేసుకున్నారు. 40 సంవత్సరాలుగా ఎడారిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, అరణ్య మార్గం గుండా తిరుగుతూ ఉన్నారు. అది అయిపోయింది. వారు తిరిగి దేవుడు వారికి అనుగ్రహించబోవు ఆ యొక్క వాగ్దాన స్థలము తట్టు వాళ్ళు వెళ్తా ఉన్నారు. వెన్ గాడ్ ప్రామిస్ సంథింగ్ దట్ యు హ్యావ్ టు టేక్ ఓవర్ ఇట్. దేవుడు మనకు వాగ్దానం చేస్తే మనం దానిని తీసుకోవాల్సిన వారమైనాం, దాన్ని విశ్వసించవలసిన వారమైనాం, దాన్ని పొందుకుంటకు మనం ముందుకు కొనసాగవలసిన వారమైనాం. అప్పుడు కానీ దేవుడు మనకు చేసిన వాగ్దానము మన జీవితంలో నెరవేరదు. మనం ఊరికేనే కూర్చొని మన ఇంట్లో కూర్చొని కదా, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కానీ దేవుడు మనకు చేసిన నిబంధనలు కానీ నెరవేరాలంటే నెరవేరవు. ఎప్పుడు నెరవేరుతుంటే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ముందుకు కొనసాగుతే తప్ప దేవుడు మన జీవితంలో చేసిన వాటిని మనం పొందుకోలేము. అయితే మోషే తరం అయిపోయింది, మోషే సంగతి అయిపోయింది, మోషే కదా కాలం అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇజ్రాయెల్ నడిపింపు అయిపోయింది. అయితే మోషే బదులుగా దేవుడు యెహోషువ అనే నాయకుని దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తాం. మోషే వేరు, యెహోషువ వేరు. మోషే నడిపించిన కాలం వేరు, సమయం వేరు, మోషే నడిపించిన పరిస్థితులు వేరు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత యెహోషువ వేరు, ఆయన చేయబోయే పనులు వేరు, ఆయన నడిపించిన వాళ్ళ ప్రజలు కూడా వేరు. ఆ కాలంలో మోషే ఎవరు నడిపించినంటే, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి బయటికి వచ్చినట్టయితే యెహోషువ నడిపిస్తుంది ఎవరినంటే, ఏ ప్రజలైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారో వారి పిల్లల్ని యెహోషువ ముందుకు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా! వీళ్ళందరూ ఇశ్రాయేల్ సంతానమే. అయితే అంతకుముందు వాళ్ళ తండ్రులను మోషే నడిపినాడు. ఆ తండ్రుల కాలం అయిపోయింది. ఆ పిల్లలు వాగ్దాన స్థలము తట్టు వెళ్తా ఉన్నారు. అయితే వాగ్దాన స్థలం వెళ్తున్నప్పుడు మోషే బదులుగా యెహోషువ ఒక నూతన నాయకునిగా కనబడినట్టుగా చూస్తాం. అయితే నాయకత్వం యెహోషువ తీసుకున్నప్పుడు దేవుడు అంటాడు కదా, మోషేతో నేను ఉన్నట్టు నీతో కూడా నేను ఉంటాను. హల్లెలూయా! దానికి అర్థమైంటే దేవుడు నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా! ఆ రోజు కదా బైబిల్లో ఏ వాక్యాలు అయితే రాయబడ్డాయో, ఏ మనుషులతోనైతే దేవుడు ఉన్నాడో అదే రీతిగా మనతో కూడా ఉండే దేవుడు అని అర్థం దానికి. హల్లెలూయా! నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనుడమా? బిగ్గరగా అనాలమా ఇంకా? ప్రైజ్ ద లార్డ్. అయితే బాగా గమనించండి, వి నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఏ దేవుడైతే మోషేతో ఉన్నాడో, ఏ దేవుడైతే అబ్రహాముతో ఉన్నాడో, ఏ దేవుడైతే ఇస్సాకుతో ఉన్నాడో ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు మార్పు చెందాను. వారితో ఉంటే దేవుడు మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా! మోషేతో ఉన్నట్టుగా నేను నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసి యెహోషువను ఒక నాయకునిగా చేసి ఆ యొక్క పెద్ద జనాంగాన్ని ముందు తీసుకెళ్ళటకు దేవుడు యెహోషువను కదా ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తాం. యెహోషువ మొదటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తన నాయకత్వంలో. అయితే మోషే చేసిన పనులు వేరే, ఇప్పుడు యెహోషువ చేస్తున్న పనులు వేరే. మోషే ఎక్కడ కూడా యుద్ధం చేసినట్టుగా మనకు కనపడదు, కానీ ఇక్కడ నుండి మొత్తము యుద్ధాలు చేయాల్సి వస్తుంది. యెహోషువ ఇస్ మేడ్ టు డూ బ్యాటిల్స్. యెహోషువ యుద్ధాలు చేయబడ్డ నాయకుడు. కాబట్టి దేవుడు ఒక డిఫరెంట్ వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా చూస్తాం, ఒక డిఫరెంట్ పర్సనాలిటీని ఎన్నుకున్నట్టుగా చూస్తాం. అయితే యెహోషువ ఎక్కడ వెళ్తున్నాడంటే యోర్దాను దాటి ఆయన యెరికో తట్టు వెళ్తా ఉన్నాడు. ఏ రోజైతే వీళ్ళు ఆ యొక్క వాగ్దాన భూమిలో వాళ్ళు ప్రవేశించిండ్రో, పాలు తేలు ప్రవహించు వాగ్దాన దేశం ప్రవేశించిండ్రో, మన్నా ఆగిపోయిందిగా. బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉన్నాను, మన్నా ఆగిపోయింది. ఆ దేశపు పంటను వాళ్ళు తిన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే అర్థం ఏంటంటే కదా, వాళ్ళు సరి అయిన డైరెక్షన్లో వాళ్ళు దే ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అయితే దేవుని మార్గం గుండా, దేవుని ఉద్దేశం గుండా, దేవుని ప్రణాళిక గుండా వెళ్తున్నప్పుడు
వారి జీవితంలో అనేకమైన అడ్డంకులు వచ్చినట్టుగా చూస్తాం. ఆ అడ్డంకులను జయిస్తూ వాళ్ళు ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినట్టుగా చూస్తాం. దానికి నాయకత్వం వహించిన వాడు యెహోషువ. జాషువా ఇస్ ఎ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అయితే ఇక్కడ చూసినట్టయితే యెహోషువ ఒక రోజు ఆ యొక్క సైన్యాన్ని ఇశ్రాయేల్ ప్రజలు సిద్ధం చేసి ముందుకు వెళ్ళాలని యెహోషువ ఒక ఆలోచన కలిగి ఉండగా యెహోషువ కనబడుతున్న వ్యక్తిని చూద్దాం. ఆ బైబిల్లో రాయబడ్డది, చదవం ఒకసారి. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు ఆ. అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న అతడు కనులెత్తు చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని, చదవమా. ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధి పక్షముగా ఉన్నవాడవా అని అడిగాను. అయితే అడగగా, యెహోషువ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అడ్డంకు కనబడ ఒక వ్యక్తి కత్తి చేత పట్టుకొని కదా అక్కడ నిలబడ్డట్టుగా చూస్తాం. అయితే యెహోషువ పరిగెత్తుకొని పోయి దాని కత్తిని పట్టుకొని పోయి ఆయనతో అడుగుతున్న క్వశ్చన్ అయితే, నువ్వు నా పక్షాన ఉన్నావా మా యొక్క విరోధుల పక్షాన్ని, మా శత్రువుల పక్షాన ఉన్నావా అన్న సంగతి మాట్లాడు. నేను చెప్పినాను యెహోషువ దేనికి చేయబడంటే అతను కదా యుద్ధాలు చేయడానికి చేయబడ్డాడు, పోరాటాలు చేయడానికి చేయబడ్డాడు. ఎందుకంటే మన ముందు ఉంచబడిన వాగ్దాన స్థలం మనం పొందుకోవాలంటే కొన్ని పోరాటాలు మంచి వీ హ్యావ్ టు డూ సమ్ బ్యాటిల్స్. అవి ఆధ్యాత్మిక విషయమే కానీ కదా ఈ లోక సంబంధమైన కొన్ని పోరాటాలు మనం జరిగిస్తే తప్ప సమ్ థింగ్స్ వి మూవ్ ఫార్వర్డ్ మనం చేయలేం. నూతనంగా నాయకుడు ఉన్నాడు, న్యూ లీడర్ కదా. న్యూ లీడర్గా ఉన్నప్పుడు మన ప్రతి ఒక్కరూ మన కుటుంబ పరిస్థితి బట్టో, ఉద్యోగ పరిస్థితి బట్టో, లేకుంటే మనకు కలిగిన దాన్ని బట్టి వీఆర్ లీడర్స్ ఇన్ అవర్ ఓన్ ప్లేసెస్. మనమందరం ఒక నాయకుని యొక్క కదా ఆ యొక్క బాధ్యతను భారంని కలిగిన ప్రతి ఒక్కరం కలిగి ఉన్నాం. అయితే మనం ఎందుకు వెళ్తున్నప్పుడు మనకు అడ్డంకులు ఎదురు పడతాయి, చాలాసార్లు భయపడతాం, చాలాసార్లు దాన్ని బట్టి దిగులు చెందుతాం. బాగా గమనించండి, వెన్ యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అనేకమైన అడ్డంకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒక నూతన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఆ యొక్క అడ్డంకులు వచ్చినప్పుడు చాలాసార్లు భయపడతాం. భయపడాల్సిన అవసరం లేదు. వెన్ యు ఆర్ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్ కదా, ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావు ఖచ్చితంగా అడ్డంకులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ పోకుండా ఆడనే కూర్చుంటే ఏ అడ్డంకులు ఉండవు. ఎక్కడ పోకుండా ఆడనే కూర్చున్నాం అనుకో ఏ సమస్యలు రావు. ఎక్కడ పోకుండా ఒక దగ్గర ఉన్నాం అనుకో ఏ ఇబ్బందులు రావు. వెన్ యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ వాట్ గాడ్ లీడ్స్ యూ, దేవుడు నడిపిస్తున్న మార్గమును నడుస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకొని ముందు కొనసాగుతున్నప్పుడు కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయి, వ్యతిరేకత వస్తాయి. కాబట్టి అలాంటప్పుడు మనం ఏమి చేయాలి? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? ఖచ్చితంగా దేవుడు మనకు వాగ్దానం చేసింది మనం పొందుకోవాలా. ఆ వాగ్దానం చేసింది మనం పొందుకోవాలంటే ముందుకు కొనసాగాల. ముందుకు కొనసాగాలన్నప్పుడు ఖచ్చితంగా వీ విల్ ఫైండ్ హర్డల్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏం వస్తాయంట? గట్టి చెప్పాలి, ఏమొస్తాయి? అడ్డంకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. దట్ విల్ కమ్. దానికి అర్థం ఏంటంటే యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, నువ్వు ముందుకు కొనసాగుతున్నావు అని అర్థం. యెహోషువ ముందుకు వెళ్దామని అనుకున్నాడు. ఒక వ్యక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి కదా ఎలా ఉన్నాడంటే, చదవం ఒకసారి, మరోసారి చదవం. లెట్స్ రీడ్. 13 వచ్చి, యెహోవా యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఒక వ్యక్తి కత్తి పట్టుకొని నిలబడి చూస్తే యెహోషువ పరిగెత్తుకొని పోతా అడుగుతా ఉన్నాడు, నువ్వు మా పక్షాన ఉన్నావా మా శత్రువుల పక్షాన ఉన్నావా అని అడుగుతా ఉన్నాడు. అయితే దానికని ఏం ఆన్సర్ ఇస్తుంది చదవమా ఒకసారి. అతడు ఆ, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అంటాడు. నేను నీ పక్షాన లేను, మీ శత్రువుల పక్షాన లేను, కానీ దేవుని సేనాధిపతిగా నేను ఐఎమ్ ద కదా కమాండర్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. కమాండర్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ గాడ్, దేవుని పక్షాన ఉన్నవాడు, దేవుని సేనాధిపతిగా నేను నిలబడ్డాను. బాగా గమనించండి, చాలాసార్లు మనం ముందుకు వెళ్తూ నేను చెప్పిన ఇంతకుముందు విల్ ఫైండ్ ఇష్యూస్, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎందుకు మనం సంఘానికి వస్తాం? వై వి కమ్ టు చర్చ్ వీక్ ఆఫ్టర్ వీక్? వారం తర్వాత వారం ఎందుకు మనం సంఘానికి వస్తాం? ఎందుకు దేవుని సన్నిధికి వస్తాం? ఎందుకు మనం ఆరాధిస్తాం? చాలామంది ఏమంటారు, మనం క్రైస్తవులు కాబట్టి చర్చికి పోవాలా, సండే కాబట్టి మనం చర్చికి పోవాలా, మనం దేవుని నమ్ముకున్నాము కాబట్టి చర్చికి పోవాలా. మేబీ దట్స్ పార్ట్ కదా, ఒక భాగం సత్యమైతే వాస్తవంగా మనం ఎందుకు వస్తాం కదా సంఘానికంటే దేవుణ్ణి కలిగి ఉంటకు, దేవుని వాక్యాన్ని గురించి, దేవుని సన్నిధి గడపడానికి, దేవునితో కలిసి మన యొక్క జీవిత ప్రయాణము కొనసాగించడానికి మనం వస్తాం. హల్లెలూయా. ఇట్స్ నాట్ అ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలాసార్లు చెప్తా, ఇదేదో వినోదం కానీ ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ లేకుండా మనల్ని ఏదో సంతోషపెడితే ప్లేస్ ఏమి కాదు. చర్చ్ ఈజ్ నాట్ అ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మనల్ని ఎంటర్టైన్ చేసే ప్లేస్ కాదు. చర్చ్ బోరింగే ఉంటుంది. చర్చ్ ఈజ్ ఆల్వేస్ అ బోరింగ్ ప్లేస్. నేను చెప్తాను చాలాసార్లు, చర్చ్ ఈజ్ అ బోరింగ్ ప్లేస్ బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైనింగ్ ప్లేస్. ఇది నిన్ను ఎంటర్టైన్ చేయడానికో, నిన్ను ఆహ్లాదపరచడానికో, నిన్ను సంతోషపరచడానికో, లేదు నిన్ను సాయం చేయడానికో రాలేదు చర్చ్కి.
యు కమ్ టు చర్చ్ టు గెట్ ఎంపవర్డ్ కదా. ఎందుకు వస్తామంట సంఘానికి మనము? టు గెట్ ఎంపవర్, అంటే మనము పురుగొల్పబడి మన ముందలున్న కదా పోరాటాలు కానీ, ఆ సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఎదుర్కోవడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని సన్నిధి పొందుకోవడానికి, దేవుని సన్నిధిలో ఒక కథ, ఒక మాటను, ఒక వాక్యాన్ని, ఒక ప్రవచనాన్ని పొందుకోవడానికి ముందుకు కొనసాగడానికి వస్తాం. హల్లెలూయా. వి కమ్ టు చర్చ్ ఫర్ ఎ పర్పస్. ఒక ఉద్దేశంతో మనం సంఘానికి వస్తాం, అంతే తప్ప మనం క్రైస్తవులమనో లేకపోతే మన సంఘానికి వెళ్ళకుంటే మనసు ఎలాగా ఉంటుందో ఇట్లా నిబ్బగేదో కాలిపోయిన, నో, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. సంఘానికి ఎందుకు వస్తామంటే దేవుని చేత తాకబడి, దేవుని వాక్యం చేత పురిగొల్పబడి, దేవుని వాక్యాన్ని తీసుకొని మన ముందలున్న పోరాటాలు కానీ, మన ముందర సమస్యలు కానీ, మన ముందరున్న ఇబ్బందులే కానీ, మనకు ముందర ఎదురవుతున్న ఆ యొక్క సవాళ్ళను కానీ అధిగమించడానికి మనం సంఘానికి వస్తాం. కాబట్టి యెహోషువ ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాడు. అతడు కత్తి చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. యెహోషువ పరిగెత్తుకొని పోయి అని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నట్టమ్మా? నువ్వెవరి పక్షానున్నావు? హూస్ సైడ్ ఆన్ యూ? ఎవరి పక్షాన ఉన్నావు అని అడుగుతాను. ఆయన అంటాడు, నేను ఎవరి పక్షాన లేను. చదువు ఏమంటాడు? ఆన్సర్ బాగుంటుంది. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోవా సేనాధిపతిగా వచ్చాను. ఐఎమ్ కమాండర్ ఆఫ్ కదా ఆర్మీస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ కమాండర్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేనాధిపతిగా నేను ఇక్కడ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే వి ఆస్క్ గాడ్ టు బీ విత్ అస్. దేవుడు మనతో ఉండాలని, దేవుడు మనతో నడవాలని మనం కోరుకుంటాం. కానీ ఏ రోజు కూడా దేవుడు మనల్ని నడిపించాలని, మనము దేవునితో ఉండాలని ఏ రోజు కోరుకోము. హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవులు చేసిన ప్రాబ్లం ఎక్కడైతే అంటే వి వాంట్ గాడ్ టు బీ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షాన ఉండాలని కోరుకుంటున్నాం. నీవు ఆయన పక్షాన ఉంటే దేవుడు నీ పక్షాన ఉన్నట్టే. అంతేగాని నువ్వు ఆయన పక్షాన ఉండకుండా ఆయన నీ పక్షాన ఉండాలనేది చాలా కదా ఎర్రితనం. అది ఇట్స్ ఎ ఫూలిష్నెస్. బైబిల్ ఉంటుంది కదా, దేవుడు మన పక్షం ఉండ మనకు విరోధి. ఎప్పుడు నీవు ఆయన పక్షాన వెళ్తే ఆయన నీ పక్షాన ఉన్నట్టే. కానీ నువ్వు ఆయన పక్షాన ఉండకుండా, ఆయన సైడ్లో నువ్వు ఉండకుండా, ఆయన తోటి నువ్వు ఉండకుండా, ఆయన నీతో ఉండాలా, ఆయన నీ ప్రతి సమస్యలో ఉండాలా, ప్రతి సమస్యకు నీకు జవాబు ఇవ్వాలా, ప్రతి పోరాటాలు నీకు విజయం ఇవ్వాలా, ప్రతి ఇబ్బందులను నువ్వు దాటించాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఏం తెలియదు స్పష్టంగా అంటే గాడ్ ఈజ్ నాట్ ఆన్ యువర్ సైడ్. దేవుని పక్షాన లేడు అన్లెస్ యూ వాంట్ టు బీ ఆన్ హిస్ సైడ్. నువ్వు ఆయన పక్షాలను ఉండదలుచుకుంటే అప్పుడు ఆయన నీ పక్షాన నుండి పోరాటాలు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. See, we need to understand, మనము ఎవరి పక్షాన ఉన్నాము ఒకసారి అర్థం చేసుకో. నేను ఇక్కడనే ఉంటాను, నా పరిస్థితి ఇక్కడనే ఉంటుంది, నా స్థితి ఇట్లా ఉంటుంది, నేను మారను. బట్ ఐ వాంట్ గాడ్ టు వర్క్ ఫర్ మీ. దేవుడు నా గురించి పని చేయాలా. గాడ్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. దేవుడు నీ గురించి పని చేయడు. ఒక చెప్పు, దేవుడు నీ గురించి పని చేయడని. నువ్వు దేవుని పక్షాన పని చేసేటట్టు ఉండాలా. యూ షుడ్ బి వర్కింగ్ ఫర్ గాడ్. గాడ్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. బాగా గమనించండి అమ్మా. చాలాసార్లు మన ఆలోచన ఏమంటే దేవుడు నాతో ఉండాలా, దేవుడు నాతో లేడు, దేవుడు మా పక్షాన లేడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. ఫర్గెట్ అబౌట్ ఇట్. గాడ్ సేస్, ఆర్ యూ ఆన్ హిస్ సైడ్? నా గొర్రెలు నా స్వరం విను, అవి ఏం చేస్తాయంట కదా. మనము గొర్రెలు అయితే మనం ఆయనను వెంబడిస్తున్నాడు, కానీ ఆయన మనల్ని వెంబడించాడు. మన ఆలోచన సాల్సార్ అట్లా అవుతుంది కాబట్టి ఫెయిల్ అయిపోతాం. మన జీవితాల్లో కొన్ని సాధించలేకపోతాం, కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలేకపోతాం, కొన్ని సమస్యల నుంచి బయటికి. వి వాంట్ గాడ్ టు హెల్ప్ అస్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ వీ డోంట్ వాంట్ టు బీ ఆన్ ద గాడ్ సైడ్. ఆయన మన ఎంబడి ఉండాలా, ఆయన మనకు సహాయం చేయాలా, పొద్దున్న లేసి రాత్రి వరకు మనతో ఉండాలా. కానీ ఏ రోజు కూడా మనం ఆయన పక్షాన ఉండే ఆలోచన కానీ, ఆయన పక్షాన ఉండే నిర్ణయాలు కానీ, ఆయన పక్షాన ఉండే ఆశ కానీ మనకు ఉండదు. ఇక తెలియజేస్తుంది ఏంటంటే స్పష్టంగా ఆ యొక్క సేనాధిపతి, ఆ యొక్క దేవదూత ఏం తెలియజేస్తున్నాడు అంటే, నేను ఎవరి పక్షాన ఉన్నానని అడిగితే ఏమంటున్నా మా మనసు వచ్చేద్దామా? యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధి పక్షముగా ఉన్నవాడవా అని అడగగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నాను. యెహోవా సేనాధిపతిగా నేను, ఐ హావ్ కమ్ రిప్రజెంటింగ్ గాడ్. నేను దేవుని కదా రిప్రజెంట్ చేస్తూ, నేను దేవుని పక్షాన ఉన్నవాడు, నేను ఆయనతో కలిసి, ఆయన సేనాధిపతి, ఆయనకు మాత్రమే పనిచేస్తాను. నీవు ఆయన పక్షాన ఉంటే నేను ఖచ్చితంగా దేవుని పక్షాన ఉన్నట్టే. నువ్వు ఆయన పక్షాన లేకపోతే ఖచ్చితంగా దేవుని పక్షాన లేనట్టే. చాలాసార్లు మన ఆలోచన విధానం మారుతుంది. మనం దేవుడు మనతో ఉండాలని కోరుకుంటామని మనము దేవునితో ఉన్నామా? ఎంత సమయం మనం దేవునితో గడుపుతున్నాం, ఎంత సమయం మనం దేవునితో ఉన్నామన్న సంగతి మర్చిపోతాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చూసినట్టయితే, 1 Samuel chapter 2
వర్స్ 30 మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. గనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఫస్ట్ శామ్యూయల్ చదువుతున్నామా? నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగింతురని నన్ను గణపరచు అని నేను గణపరచదు. ఏమంటుంది దేవుడు? గట్టిగా చదువు మరోసారి. నన్ను గణపరచు అని నేను గణపరచును, నన్ను తృణీకరించు వారిని నేను. ఎవరి పక్షాన అన్నామా? హూస్ సైడ్ ఆర్ వి ఆన్? నువ్వు ఆయనను గణపరచగలిగితే, నువ్వు ఆయన పక్షాన ఉండగలిగితే దేవుడు ఏమంటున్నాడు? ఆయన నీ పక్షాన. మనం చాలాసార్లు తెలుసుకోవాలి ఎవరి పక్షాన అన్నాం. దేవుని గణపరిచి వారుగా ఆయన పక్షాన ఉన్న వారమా, ఆయనతో కలిసి నడుచుటకు ఇష్టపడుతున్న వారమైన అని సంగతి తెలుసుకోవాలి. లేనట్టయితే దేవుడు మన పక్షాన పనిచేయడం అనేది ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఆ దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని సేనాధిపతిగా మీ ముందర నిలబడి ఉన్నాను. ఐఎమ్ హియర్ యాజ్ గాడ్స్ ఆర్మీ. నిశ్చయత కలిగి ఉండాలి. దేవుడు మన పోరాటాలు పోరాడడానికి. గాడ్ వాంట్ టు ఫైట్ అవర్ బ్యాటిల్స్. ఎప్పుడు దేవుడు మన యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మనం ఆయన పక్షాన ఉంటే తప్ప. ఆయనను మన పక్షాన లాగే ప్రయత్నం చేయదు. చాలాసార్లు మన ప్రయత్నం ఉంటుంది, వి వాంట్ పీపుల్ టు బి ఆన్ అవర్ సైడ్ కదా. ఆ చుట్టాలు మన దిక్కున్నారా, వాళ్ళు దిక్కున్నారా, లేకపోతే పలానా స్నేహితుడు అక్కడి సైడ్ ఉండా ఇక్కడ సైడ్, పలానా వ్యక్తి అటు సైడ్ ఉండా ఇటు సైడ్. ఇది బాగా అలవాటు మనకు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా మనం ఏం చేస్తామంటే, దేవుడు కూడా మన పక్షాన వాళ్ళ పక్షాన. నో, గాడ్ ఈస్ దేర్. యు వాంట్ హెల్ప్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు గో టు గాడ్. దేవుని సహాయం నీకు అవసరం ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేర్చుకోవాలి. కాబట్టి అందుకే నన్ను ఘనపరచు అని మళ్ళీ చదువుతాము సరేమా బాట. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వమును జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయెను అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచాను. యాకోబు పత్రిక 7వ అధ్యాయం కదా మనం చూసేటది. యాకోబు పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు అనుకుంటా. యాకోబు పత్రిక 7వ అధ్యాయం మనం చూద్దాం 8వ వచనం అనుకుంటా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 4:8 చదుదాం. జేమ్స్ 4:8 చదుదాం అమ్మ. యాకోబు 8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అండర్లైన్ చేసుకోవడం మీద ఏమనుంది బైబిల్ లాడా? దేవుని యొద్దకు మనం ఆయన మన యొద్దకు వస్తాడా? మనం మొదటగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చదవమ్మా. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. కాబట్టి గమనించాలా, మనం అన్లెస్ దేవుని పక్షాన వెళ్తే తప్ప దేవుని మన పక్షాన వచ్చి పోరాడన్న సంగతి క్లియర్. కాబట్టి ఇక్కడ వ్యక్తి ఏం తెలియజేస్తున్నంటే యెహోషువకు, నేను నీ పక్షాన ఉండడానికి రాలేను, అలాగే నీ శత్రువుల పక్షాన ఉండడానికి రాలేను. ఐఎమ్ నాట్ ఆన్ ఐదర్ సైడ్, ఐఎమ్ స్టాండింగ్ యాజ్ అ కమాండర్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ గాడ్. నువ్వు డిసైడ్ చేసుకో ఎవరి పక్షాన ఉంటావు. నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఎక్కడ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. మనుషుల పక్షాన చాలామంది వాళ్ళ మనుషులను నమ్ముకొని, ఫ్రెండ్స్ నమ్ముకొని, బంధువులను నమ్ముకొని, ఆలోచన నమ్ముకొని మనం అటు ఇటు వెళ్తూ ఉంటాం. వి డోంట్ వాంట్ టు కమ్ టు గాడ్. ఈ లోకంలో అందరినీ పోయి సహాయం అడుగుతాం, దట్ దే విల్ హెల్ప్ అస్. వాళ్ళు మనకు సహాయం చేయాలి, అందరి దగ్గరికి మనం వెళ్తాం. చాలా లాస్ట్కు మాత్రమే దేవుని సన్నిధికి మనం వస్తాం. దానికంటే ముందు నేను ఏమంటా, ఇఫ్ యూ కెన్ గో టు గాడ్. ఏ రోజైతే నీకు అడ్డంకి ఎదురైందో, ఏ రోజైతే నీకు సమస్య ఎదురైందో, ఏ రోజైతే నీకు ఇబ్బంది ఎదురైందో, గో బ్యాక్ టు గాడ్ అండ్ లార్డ్, దిస్ ఈస్ వాట్ మై సిట్యుయేషన్. ప్రభా, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ సైడ్. నీ పక్షాన్ని నేను ఉన్నాను కాబట్టి నాకు సహాయం దయచేయి. ఏ రోజు మనం ఆ ప్రార్థన చేయాలి. కాబట్టి సమస్య రాగానే వి స్టార్ట్ రన్నింగ్ ఎవ్రీవేర్ లివింగ్ గాడ్. ప్రతి దగ్గరికి పరిగెత్తాం దేవుని దగ్గర తప్ప.
ప్రతి దగ్గరికి వెళ్తాం దేవుని సన్నిధికి తప్ప, ప్రతి దగ్గరికి వెళ్తాం దేవుని కదా దగ్గరికి తప్ప. మై చర్చ్ గాడ్ సేస్. అందుకే యాకోబు పత్రిక ఏమంటుందంటే 4వ అధ్యాయం, కమ్ నియర్ టు గాడ్ అండ్ హి విల్ కమ్ నియర్ టు యు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మనం వెళ్ళండి, ఆయన మన దగ్గరికి రాడు. అందుకే బైబిల్ ఇంతకుముందు రాసి చూసాం కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదు. కాబట్టి నీ సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, సమస్య నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక బ్లాకేజ్ నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, మొదటిగా దేవుని వెతకడం మొదలు పెట్టాలి. ఆ సమస్య కారణం ఎవరు? హూ ఇస్ ద రీజన్ ఫర్ ద ప్రాబ్లం? హూ డిడ్ దిస్ ప్రాబ్లం? ఎవరు చేసారు? ఎవరి వల్ల జరిగింది? ఎక్కడి నుంచి వచ్చింది ప్రాబ్లం? ఎవరు చేసినందుకు నా జీవితంలో ఈ సమస్య మొదలైంది అని మనం పరిగెత్తే దానికంటే, సమస్య అయితే నీ ముందర ఉన్నది, నువ్వు పరిగెత్తాల్సి వస్తే మొదటిగా దేవుని దగ్గర పరిగెత్తాలి. యూ హ్యావ్ టు రన్ టు గాడ్. దేవుడి యొద్దకు వెళ్తే తప్ప ఆ సమస్య నువ్వు ఎలా బయటకు వస్తావు అన్న సంగతి నీకు అర్థం కాదు. ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ యూ విల్ ఫైండ్ గాడ్. నువ్వు వెతకగలిగితే దేవుని నువ్వు కనుగొంటావు. నీ ఎంత భయంకరమైన సిట్యుయేషన్ నువ్వు ఫేస్ చేసినా, ఎంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్ నువ్వు ఫేస్ చేసినా, ఎంత కష్టతరమైన సిట్యుయేషన్ నువ్వు ఫేస్ చేసినా, ఆ కష్టంలో దేవుడు లేడు అనుకోవడం అనేది ఎరితనం. సాతాను చాలాసార్లు మనకు చెప్తున్న అబద్ధం ఏంటంటే, సిట్యుయేషన్ అరైజ్ అని, మన పరిస్థితులు మన కదా విరుద్ధంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు సాతాను చెప్తున్న ఒకటే అబద్ధం, దేవుడు నిన్ను విడిచిపోయాడు. గాడ్ లెఫ్ట్ యూ, గాడ్ ఈజ్ నాట్ విత్ యూ. అండ్ మై చర్చ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. యెహోషువ ఒక పెద్ద పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడు. ఎరికో పట్టణాన్ని అని ఎదుర్కోవాలా. ఎరికో పట్టణం చాలా ఎత్తైన ప్రాకారాలు గల పట్టణం, అది చాలా బలవంతులైన వ్యక్తులు అందులో ఉన్నారు. దాన్ని ఎదుర్కొంటప్పుడు యెహోషువ మొదటగా ఎవరిని ఎదుర్కొండంట? దేవుని. హీ హాజ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. హీ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. మళ్ళీ చూద్దాం, మనం తిరిగి వెళ్తాం మన మూలవాక్యం యెహోషువ గ్రంథం. లెట్స్ ఆన్ బైబిల్స్. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని యొద్ద నిల్చుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధి పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నానెను. యెహోవా సేనాధిపతిగా, ఐ హావ్ కమ్ యాస్ కమాండర్ చీఫ్ ఆఫ్ గాడ్. చదువు, కిందికి చదువు. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి. వాట్ డస్ కదా, అప్పుడు ఏం చేస్తుండే కదా యెహోషువ? ఏం చేస్తుండంటే నేల మట్టుకు సాగిలపడి, హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. ఏ రోజైతే అర్థమైందో, వెన్ హీ సా దట్ హీ ఈస్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి కదా ఆ యొక్క వర్తమానం అని సంగతి అర్థమైందో, దేవుడి నుండి వచ్చిన దేవదూతను గ్రహించిండో, దేవుని సన్నిధానం గ్రహించిండో, ఆయన ఏం చేసినట్ట? సాగిలపడ్డాడు. హీ జస్ట్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. అప్పటి వరకు కత్తి పట్టుకొని ఓ సైన్యాన్ని తయారు చేసి ఓ యుద్ధానికి వెళ్తున్న వ్యక్తి కదా, ఆ యుద్ధం జరగకముందే ఎవరికి సమర్పణ చేసుకున్నట్ట? హల్లెలూయా. ఎవరు సమర్పణ చేసుకున్నామా? అంటే ఇప్పుడు ఎవరు సమర్పణ చేసుకున్నావు? వినిపిస్తున్నామా వెనకలికి? హల్లెలూయా. కదా, ఎవరికి సమర్పణ చేసుకుని దేవుడు? దేవునికి సమర్పణ చేసు. యెహోషువ దేవుడికి తను తాను సమర్పణ. ఇఫ్ యూ డోంట్ సరెండర్ టు గాడ్, దెన్ యూ సరెండర్ టు ఎవ్రీ సిట్యుయేషన్ ఇట్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు సమర్పణ చేసుకోకుంటే ప్రతి ప్రతి సమస్యలో నువ్వు కదా ఏమైపోతావు అంట? దానికి సరెండర్ అయిపోతాం. ఆ సమస్య నీపై అధికారం చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకోలేవు. యు ఆర్ అలోన్. నీకు పోరాటాలు కానీ, నీ సమస్యలు కానీ, నీ ఇబ్బందులు కానీ ఒకటివే పోరాడు. యూ కెనాట్ విన్ అలోన్. నువ్వు ఒకడే పోరాడలేవు. కాబట్టి మొదటగా చేయాల్సింది, చాలా మందికి ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి సహాయం ఆడతాం. వి డోంట్ గాట్ టు గాడ్. అది ఏం చేసినంటే, ఎప్పుడైతే అర్థమైందో, నువ్వు ఎవరి పక్షాన అర్థమైతే, ఆయన ఎలాంటి జవాబు ఇచ్చిందంటే, నేను దేవుని నుంచి వచ్చిన వ్యక్తి నన్ను అర్థమైందో అని ఒకటే మాట చెప్తుండే. ఏమంటున్నట? యెహోషువ ఏం చేసినట్టమ్మా? నేల మట్టుకు సాగిలపడ్డాట. హల్లెలూయా. దేవునికి నిన్ను సమర్పించుకోకుండా నీ జీవితంలో ఉంటున్న ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, సమస్యలు కానీ, కదా సవాళ్ళు కానీ దాటిపోవడం అనేది అంత సులభమైన పనేమి కాదు. గెట్ బ్యాక్ టు గాడ్. అందుకే ఆ సమస్యలో ఎవరిని కనుక్కున్నాడంట యెహోషువ? దేవుని సన్నిధి కనుక్కున్నాడు. హల్లెలూయా. హి జస్ట్ సా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన సమస్యలో, మన ఇబ్బందులు ఎవరిని వెతుకుతా ఉన్నాం? హూమ్ వి ఆర్ సర్చింగ్. ఎవరిని మనం వెతుకుతా ఉన్నాం? మన సమస్యలో, మన ఇబ్బందులో మనం ఎవరిని వెతుకుతా ఉన్నాం? ఎవరి పరిస్థితి కలిగేసి వాణ్ణి వెతుకుతున్నామా? ఎవరి వలన కలిగింది వాణ్ణి వెతుకుతున్నామా? ఎక్కడి నుండి వస్తుందని వాణ్ణి వెతుకుతున్నామా? ఎవరిని వెతుకుతున్నాం మన జీవితంలో? వెన్ సిట్యుయేషన్స్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, మన ముందర సమస్య నిలబడ్డప్పుడు ఎవరిని వెతుకుతున్నాం మనం? ఫైండ్ గాడ్. ప్రతి దాంట్లో కూడా నువ్వు దేవుని వెతకగలితే
అన్ని విషయంలో ఏమంటంట 3 సంగతులు ఉంటాయి మనం చేయాల్సింది. ఏంటంట? మొదటిది ఎడతెగక ప్రార్థన చేయండి. అంతకన్నా ముందు ఎడతెగక ప్రార్థన చేయడం. 3 సంగతులు. ఒకటి ప్రార్థన చేయాలా, ఒకటి కాదు, ఒకటి ప్రార్థన చేయాలా, సంతోషంగా ఉండాలా, ఇంకోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎవరికి 3 లేనట్టుంది కదా ఈరోజు. ఎవరు చర్చికి వచ్చే 3 లేనట్టుంది ఎవరికి. పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈరోజు? లేవు కదా. హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. ఏముంటుంది వాక్యం? అది వాక్యం ఏమని చెప్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ఎడతెగక ప్రార్థన చేయండి, అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చేయండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. కాబట్టి బాగా గమనించాలి. సిట్యుయేషన్ మన ముందరకు వచ్చినప్పుడు, ఎందుకు వచ్చినా మన జీవితంలో ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కాదు. నీ ముందర ఒక సవాల్ ఉంది, నీ ముందర ఒక సమస్య ఉంది, నీ ముందర ఒక ఇబ్బంది ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే మొదటగా దేవునికి నిన్ను కదా సమర్పణ చేసి సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎవరిని వెతకాల సమస్యలు అంటే? నీ పగవాడినో, నీ ఇబ్బంది చేసినోనో, ఎవరి వల్ల జరిగిందో, ఎక్కడి నుంచి వచ్చింది కాదు. దేవా, ఈ ఇబ్బందిలో నువ్వు ఏడున్నావు. వేర్ ఆర్ యూ ఇన్ దిస్ ట్రబుల్? హల్లెలూయా. స్టార్ట్ ఫైండింగ్ గాడ్ ఇన్ యువర్ ట్రబుల్స్. యోషి ఏం తెలియదంటే, నీ సమస్య మొదలైనప్పుడు నీ శత్రువునో, నీ ఇబ్బంది కలిగేస్తున్న వాడినో, ఎక్కడి నుండి వచ్చిందో, దేనికి అది వెతికి ఆపేసి, ప్రభా వేర్ ఆర్ యూ ఇన్ దిస్ ట్రబుల్? నాకు కదా ఎవరైనా ఆపత్కాలమందు, ఆపత్కాలమందు, గడికి చెప్పాలా మనతో, ఆపత్కాలమందు అందరు చెప్పాలి లాస్ట్ వరకు. ఆపత్కాలమందు, ఆపత్కాలం లేనో ఎవరినో చేతులు ఎత్తుని చూద్దాం. ఆపత్కాలమందు ఎంతమంది సండే స్కూల్ పిల్లలని గట్టిగా చెప్తారు మన వాళ్ళు. మళ్ళీ చెప్దామా? ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. నీ దేవుడు ఏమంటే ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. కాబట్టి నమ్మదగిన సహాయకుడు ఆయన ఉంటే ఆయన వెతకాలా? ఎవరి నుంచి వచ్చిన సమస్యని వెతుకుతామా? ఎవరిని వెతకాలమ్మా? We come to church to learn some things that we don't know. మన సంఘానికి ఎందుకు వస్తామంటే, మనం ఎలా మన జీవితంలో ముందుకు వెళ్ళాలా, ఎలా మనం సాధించుకోవాలా, ఎలా మనం సెట్ చేసుకోవాలా అన్న సంగతి దానిని బట్టి వస్తాం అంతే తప్ప చర్చ్కు కదా మనం క్రిస్టియన్స్ అని రాం. సండే కాబట్టి రాం. వీ హ్యావ్ బ్యాటిల్స్ టు విన్. కదా మనకు కొన్ని పోరాటాలు ఉన్నాయి, గెలవాల్సినవి అవసరం ఉన్నాయి, కొన్ని మన జీవితాలు ఉన్నాయి, సాధించాల్సినవి ఉన్నాయి. వి ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. ఊరికిన రావవి. మొదటి సరెండర్ టు గాడ్. మొదటి దేవుని కదా ఆయన పక్షాన్ని నీకు నేర్చుకోవాలా, ఆయనకు సమర్పించుకోవడం నేర్చుకోవాలా. రెండోది మన సమస్యలో దేవుని వెతకడం మొదలు పెట్టాలి. శత్రువుని కాదు కదా, ఇబ్బందులు చేసిన కాదు. వీ హ్యావ్ టు సర్చ్ గాడ్. ఎవరిని వెతకాలంట? దేవుని వెతక నీ సమస్య. అందుకే ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. కింది చదవం అంటే వాక్యం చదవం ఏమంటుంది కదా, ఆయన నేల మట్టుకు సాగిలపడి అని ఉంటుంది. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని, ఏలినవాడు దాసునికి కదా సెలవిచ్చింది ఏమని కదా అడిగిగా చదవమా. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ఇమ్మీడియట్ గా ఏమైందంట? ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే తిరుకుందో, దేవుని సన్నిధి రాగానే అది ఏమైందంట? పరిశుద్ధ సన్నిధిగా మార్చబడి. కాబట్టి నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక ఏం చేయాలంట? పాదములు నీ పాదరక్షములను తీసివేయమని యెహోషువ అంటే అర్థమైంది. యు లీవ్ ద వరల్డ్ కదా. నీ టెన్షన్లు ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, ఏం చేయాలి అర్థమవుతుంది. మొదటగా ఏమి ఇచ్చిపెట్టాలంట? లీవ్ ద వరల్డ్ అవుట్ సైడ్. హల్లెలూయా. చెప్పులు ఇప్పుడు అంటే అర్థమైంది. ఎందుకు చెప్పులు ఇప్పి నువ్వు ఇంట్లోకి వస్తావు చెప్పు నాకు. నిజంగా స్త్రీలు చెప్పాలి, చెప్పులు ఇప్పి ఎందుకు లోపలికి వస్తాము? ఊరంతా తిరిగి వచ్చి చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చి అంటే ఏమంటుంది? ఊరు తీసుకొని ఇంట్లోకి వచ్చినట్టు అవుతుంది. అంతే కదా. చెప్పులు ఎందుకు ఇప్తాం బయట? ఊరంతా తిరిగి వచ్చి చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చిన అనుకో, వాడు ఏమంటారు? ఏం తిడతారు వాళ్ళు? ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లోకి వస్తే ఏమన్నా చక్కగా చెప్పులు వేసుకుని అంటే ఊరును మొత్తం తీసుకుని ఇంట్లోకి వచ్చినట్టు అర్థం.
కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు వెన్ యూ లీవ్ సంథింగ్స్ అవుట్ సైడ్, హల్లెలూయా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు లోకాన్ని కానీ వాణ్ణి కానీ వీని కానీ ఈ టెన్షన్ ఆ టెన్షన్ వదిలిపెట్టి, ప్రభా నీకు నేను సమర్పణ చేస్తున్నాను, హల్లెలూయా. ఆయన వచ్చి అడుగుతాను, ఆయన సాగిలపడ్డాడు కదా, ఇంకేముందంట, ఆయన చెప్పులు విప్పలేడు, ఆయన సరెండర్డ్ హిమ్సెల్ఫ్ బట్ హి హస్ నాట్ లెఫ్ట్ హిస్ ఫుట్వేర్. ఆయన సాగిలపడ్డాడు కానీ ఏం విడిచిపెట్టాడంట, చెప్పులు విడిపాడు. చాలాసార్లు దేవుని దగ్గర వచ్చి గోజాడతాం, దేవుని దగ్గర ప్రార్థిస్తాం, కానీ నెత్తిలో మాత్రం లోకం తిరిగి ఎట్లయిందో ఏమైందో ఎక్కడ పోతుంది ఏం చేస్తుందో. వి జస్ట్ హ్యావ్ ద వరల్డ్ ఇన్ అవర్ మైండ్, వరల్డ్ ఇన్ అవర్ హార్ట్. మన మనసులో మన హృదయాల్లో తిరుగుతూనే ఉంటుంది ఆ సమస్య గురించి, ఇబ్బంది గురించి తిరుగుతూనే ఉంటుంది. దేవుడు అంటాడు కదా, నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధ స్థలం. ఎక్కడైతే దేవుని సన్నిధి నువ్వు అనుకున్నావో అది పరిశుద్ధ స్థలం. అది సమస్యను కానీ ఇబ్బంది కానీ ఇరుకు కానీ పోరాటం కానీ ఎక్కడున్నా దేవుని సన్నిధి రాని స్థలం అంటూ లేదు. There is no place on the face of the earth that cannot have the God's presence. దేవుని సన్నిధి రాని స్థలము భూలోకంలో ఎక్కడ కూడా ఉండదు. అదెంత భయంకరమైందా, యుద్ధము వాతావరణం ఉంది, అక్కడ సమస్య ఉంది, ఇబ్బంది ఉంది. యెహోషువ కదా నూతనంగా నాయకుడు, మొదటిసారిగా యుద్ధం చేయబోతుండు. ఫస్ట్ టైం ఈస్ ఫేసింగ్ సంథింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మోసెస్. మోషే ఉండే, మోషేతో ఎలా చేయాలో పని చేయాలో తెలుసు యెహోషువ, కానీ ఒంటరిగా పోయి ఎలా పని చేయాలో యెహోషువకి తెలియదు. యెహోషువ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ డైరెక్ట్లీ విత్ గాడ్. కాబట్టి అక్కడ ఏమంటుండంటే, నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి నీ చెప్పులు రిమూవ్ యువర్ ఫీట్. మండుతున్న పొద దగ్గర వచ్చి మోషే నిలబడి చూస్తుంటే ఆ మండుతున్న పొదలోంచి దేవుడు మాట్లాడతాడు, నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి ఏమంటూ నీ చెప్పులు యు హ్యావ్ టు లీవ్ యువర్ ఫుట్వేర్. దానికి అర్థమైందంటే ఈ లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు క్రియలని నేను విడిచిపెడతా తప్ప దేవుడిని జీవితంలో ఏం చేయబోతున్నాను సంగతి నీకు అర్థం. అన్లెస్ యు లీవ్ సమ్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. మొదటిగా యెహోషువ సాగిలపడి సరెండర్ టు గాడ్ అడుగుతూ, నేను ఏం చేయమంటావు ఇప్పుడు అంటే, మొదటిగా లీవ్ బిహైండ్ ద వరల్డ్. ఫస్ట్ లోకంలో జరుగుతున్న పక్కకు పెడితే నేను చెప్పబోయే సంగతులు నీ జీవితంలో మేలు జరిగించబోతున్నాయి. లీవ్ యువర్ ఫుట్వేర్ అని ఏమంటుంటే, మరోసారి చదవమా. నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. కాబట్టి ఏం చేశాడు, నువ్వు నిలబడే స్థలం పరిశుద్ధ స్థలముగా తీసే అన్నాడు. తీసేస్తే తప్ప దేవుడు ఏం చేయబోతుండు, ఎలా చేయబోతుండు అన్న సంగతి ఆయన వివరించలేడు. కాబట్టి అన్లెస్ వి లీవ్ బిహైండ్ ద వరల్డ్ అండ్ కమ్ టు గాడ్. ఎందుకు మనం ఫాస్టింగ్ ప్రేయర్ వస్తాం? ఎందుకంటే మనల్ని మనం ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి, బికాస్ వీ హ్యావ్ అ బ్యాటిల్ టు ఫేస్. మనకు యుద్ధం ఉంది, ఒక పోరాటం ఉంది, మన కొన్ని సంగతులు మన జీవితాలు సాధించాలి. ఊరికే రావు. వీ హ్యావ్ టు లీవ్ అసైడ్ సమ్ థింగ్స్. కొన్ని సంగతులు పక్కకు పెట్టి మనం దేవుని సన్నిధికి రావాల్సి వస్తుంది. కొన్ని సంగతులు విడిచిపెట్టుకొని దేవుని సన్నిధికి రావాల్సి వస్తుంది. నేనే పోరాడతా, నేనే చేస్తా, నేను ఉంటే తప్ప కాదు, నేను చేసి చూపిస్తా. జీవితకాలం చేస్తూనే ఉంటావు, అది కానే కాదు. జీవితకాలం చేస్తూ ఉంటావు, కాదే కాదు. సాతాను కదా ప్రతిసారి వాడు ప్రోత్సహిస్తాడు, నువ్వు చేయాలని, నువ్వు సాధించాలని, నువ్వు చేయాలని వాడు నిన్నే ప్రోత్సహిస్తాడు. ఏ రోజు కూడా దేవుని పక్షాన పోకుండా వాడు నేను చేస్తాడు. హల్లెలూయా. దిస్ వాట్ సాటన్ డస్. సాటన్ ప్రతిసారి నీకు చెప్తాడు, నువ్వు చేయగలుగుతావు, నీకు వస్తుంది, అది ఇది వీడిని అడుగుదాం, వాడిని అడుగుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం. 100 రీజన్స్ సాటన్ విల్ గివ్ యూ. 100 కోణాలు, 100 ప్లాన్స్ సాటన్ ఇస్తుంది. ఏ ప్లాన్ కూడా ఏ రోజు సక్సెస్ కాదు. అది ఇస్ ద సైకిల్. నేను చాలాసార్లు ఇది సైకిల్ అంటాం దాన్ని. ఓ చక్రంలో నీ జీవితాన్ని పెట్టేస్తాడు. ఇది చేస్తే అవుతుందేమో, ఇది చేస్తే అవుతుందేమో, ఇది చేస్తే అవుతుందేమో. సాతాను ఒకటి తర్వాత మన ఆలోచన అని ఇస్తూనే ఉంటాడు, మనం చేస్తూనే ఉంటాం. ఏ రోజు కూడా ఆలోచనలు అన్నీ పక్కకు పెట్టి చెప్పులు విప్పి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా ఏం చేయమంటావని కంప్లీట్గా మనం అడగం. వీళ్ళు లీవింగ్ ఎవ్రీథింగ్. ప్రభా నా తలంపులు కదా ఫుల్గా ఉన్నాయి, ఏం చేయాలో అర్థమైతే లేదు, ఎట్లా చేయాలో అర్థమైతే లేదు, ఎక్కడ పోవాలో అర్థమైతే లేదు, ఏం చేస్తే మేము బాగుపడతాం, ఏం చేస్తే నేను ముందుకు వెళ్తాను, ఏం చేస్తే నేను బాగుపడతాను, ఏం చేస్తే ఒక మెట్టు నేను ఎక్కుతానని ఒక్కరోజు కూడా అడగం మనం. బికాస్ అవర్ మైండ్ ఈస్ ఫుల్ విత్ ద వరల్డ్లీ థింగ్స్. లోకపు ఆలోచన, లోకపు తలంపు, లోకపు క్రియలతో మన మనసు ఫుల్గా ఉంటే దేవుడిచ్చు దర్శనం కానీ, దేవుడిచ్చు ఆలోచన కానీ మన జీవితంలో పనిచేయదు. వెన్ యు కమ్ టు గాడ్, హీ విల్ షో యూ వాట్ టు డూ. అన్లెస్ యు టర్న్ యువర్ సిట్యుయేషన్ ఇంటూ సాంక్చురీ. హల్లెలూయా. అన్లెస్ యు టర్న్ యువర్ సిట్యుయేషన్ ఇంటూ సాంక్చురీ. నీ పరిస్థితిని పరిశుద్ధ స్థలంగా మార్చలేకపోతే, హల్లెలూయా, దేవుడు నీకు కదా ఆలోచనను అనుగ్రహించాడు. అన్లెస్ యు టర్న్ యువర్ సిట్యుయేషన్ ఇంటూ సాంక్చురీ, గాడ్ కెనాట్ గివ్ యు ఎ స్ట్రాటజీ. హల్లెలూయా. అన్లెస్ యు టర్న్ యువర్ సిట్యుయేషన్ ఇంటూ ఎ సాంక్చురీ, నీ పరిస్థితిని పరిశుద్ధ స్థలంగా నువ్వు మార్చే పరిస్థితి నీ చేతిలో ఉంది. హల్లెలూయా. నీ చేతిలో ఉంది. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్.
నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని పరిశుద్ధ స్థలంగా మార్చగలుగుతావా? నువ్వు చేయగలిగింది ఏమి లేదు. నువ్వు ఆ పోరాటం గెలవలేవేమో, ఆ పరిస్థితి కదా అధిగమించలేవేమో, ఆ స్థితిగతి నువ్వు ఓడించలేవేమో, కానీ ఒక్కటి మాత్రం చేయగలుగుతావు, ఆ పరిస్థితిని ఏం చేయగలుగుతావు అంట? పరిశుద్ధ స్థలంగా మార్చగలుగుతావు. హల్లెలూయా! పరిశుద్ధ స్థలంగా నువ్వు మార్చగలుగుతావు. అందుకే లోపల వేసినారు ఇద్దరు శిష్యుల్ని. ఎవరిని ఇద్దరు శిష్యుల్ని లోపల వేసినారు జైల్లో? పౌలు శీలు ఇద్దరిని ఏం చేసినట్ట? చెరసాలు కొట్టి చెరసాలు వేసి బంధించినారు. చెరసాల నుంచి విడిపించుకోలేరు. చెరసాలకు రోమా సైన్యంతో పోరాడలేరు, దాంతో గెలవలేరు. కానీ పరిస్థితిని ఏమిటిగా మార్చినట్ట? పరిశుద్ధ స్థలంగా వాళ్ళు ప్రార్థన చేసు కీర్తనలు పాడిచింది. గట్టికి చెప్పులు మంత్రాన్ని తెలుసామమ్మా. యూ కెన్ చేంజ్ ద ఎన్విరాన్మెంట్. ఏ పరిస్థితి అయితే సాతాను క్రియేట్ చేసిండో, ఏ టెన్షన్ అయితే కదా సాతాను క్రియేట్ చేసిండో, ఏ ఇబ్బంది అయితే సాతాను క్రియేట్ చేసిండో, నువ్వు చేయవలసింది ఒకటి, నీ పరిస్థితిని పరిశుద్ధ స్థలంగా మార్చగలిగితే, హల్లెలూయా, if you can change your situation into a sanctuary, then God says, I am going to give you my strategy. నా ఆలోచన నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఒకటి, ప్రభా నీ సన్నిధిలో కూర్చున్నాను నాయన, నా తండ్రి నేను ప్రభా ఈ సన్నిధి పరిశుద్ధ స్థలంగా మార్చు. బికాజ్ నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలం కాబట్టి ఏమంటాడు? నీ చెప్పులు విప్పేసాయి. 100 మంది 100 ఆలోచన చెప్తారు, 100 మంది 100 భయాలు చెప్తారు. ఇవన్నీ మధ్యలో ప్రభా ఇన్ని ఆలోచనలు ఇన్ని భయాల మధ్యలో దేవుని పరిశుద్ధ స్థలంగా నువ్వు భావించి నువ్వు దేవుని ఆరాధించగలిగితే, దేవుని వెతకగలిగితే, దేవుని జీవితంలో కదా నూతనమైన ఆలోచన పుట్టించి అద్భుతాలు నీ జీవితంలో చేయగలుగుతాడు. అద్భుతాలు దేవుని జీవితం. గాడ్ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. హీ విల్ గివ్ యూ అన్ ఓపెనింగ్. హీ విల్ గివ్ యూ అన్ ఓపెనింగ్ మై చర్చ్. ఏ రోజు కూడా మనం ప్రయత్నం చేయం, కానీ సాతాను చెప్తున్న ప్రతి ఆలోచన తీసుకొని వాడి ద్వారా వీడి ద్వారా దాని ద్వారా అట్లా చేసి ఇట్లా చేసి ఆ ప్రయత్నాలు ఆపం. మనం ఏమనిపిస్తుంది? ఏ ప్రయత్నం ఆపితే నేను ఓడిపోతాను అనుకుంటుంది, కానీ నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు అన్న సంగతి నీకు తెలియదు. బాగా గమనించాలి. యు వాంట్ టు విన్ ద బ్యాటిల్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో పోరాటాలు మనం గెలవాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సిట్యుయేషన్. నీ పరిస్థితిని పరిశుద్ధ స్థలంగా నువ్వు మారుస్తే తప్ప నీ జీవితంలో ఆ గొప్ప కార్యాలు జరగవు అని అంటున్నాడు. చదవమా ఏమంటుండు? అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. చదవమా నెక్స్ట్ తర్వాత చాప్టర్ బాల్స్తుంది. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను ఎరికోను దాని రాజును ప్రాకారము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు అంటున్నాడు కదా, when you surrender కదా, ఎప్పుడైతే ఆ పరిస్థితి పరిశుద్ధ స్థలంగా మార్చబడ్డదో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టిండు. ఏమని మాట్లాడు? చూడుము ఎరికోను దాని రాజును ప్రాకారం గల శూరును. అంటే ఏదైతే నీ ముందర ఎరికో గోడలు మాత్రమే కనబడుతున్నాయి యెహోషువకి, ఎందుకంటే ఎత్తైన గోడలు అవి, వెరీ బిగ్ వాల్స్, ఎత్తైన గోడలు మాత్రం ఏం కనబడతలేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, చూడు నీకు ఏమి ఇస్తానంట, ఎరికోను దాని కదా పట్టణంను అందులో శూరులను అంటే రాజుతో సైతం నేను నీకు అప్పచెప్తాను. గాడ్ సెడ్ హి గివ్స్ ఎ న్యూ స్ట్రాటజీ. అక్కడ నూతనమైన ఒక ఆలోచన దేవుడు ఇస్తా అంటున్నాడు. నువ్వు కత్తి చేత దాన్ని పోరాడలేవు, నీ యుద్ధం చేత దాన్ని గెలవలేవు. దేవుడు అంటున్నాడు కదా, నాకు ఒక ఆలోచన దేవుడు ఇస్తా ఉన్నాడు కదా. 7 రోజులు దాని చుట్టూ నువ్వు తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగి గట్టిగా అరిచినప్పుడు ఆ కోట గోడలు కూల్చబడతాయని చెప్పింది దేవుడు. మై చర్చ్, దిస్ వాట్ గాడ్ సేస్. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీ ఆలోచనలు ఫిక్స్ అయిపోయినవేమో, నీ ఆలోచనలు బంధింపబడి ఉన్నావేమో, నీ ఆలోచనలు ఆధారం చేసుకుని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. స్టాప్, ఆగి దేవుని సన్నిధిలో కనుగొనగలిగితే యూ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్క్ లార్డ్, ఐ హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ. సమస్తం నేను ప్రభా నేను ఆలోచన చేసినాను, సమస్త విధాలుగా ప్రయత్నం చేసినాను, ఏది కూడా నా జీవితంలో వర్కౌట్ అవుతుంది. బికమ్ సిట్ ఇన్ గాడ్, లార్డ్ ఐ వాంట్ యువర్ న్యూ థింగ్స్ టు హ్యాపెన్. నీ నూతన ఆలోచనకి అంటే గాడ్ వాంట్ టు గివ్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. యెహోషువ దేనికైతే సిద్ధపడ్డాడో ఆ సిద్ధపాటులో ఒక్కటి కూడా దేవుని వాడలేడు. ఏం చేసినంట? నువ్వు లేచి మౌనంగా ఉన్నవాడు, కీప్ క్వైట్ అండ్ జస్ట్ వాక్ అరౌండ్ ది జెరికో. నువ్వు నిశ్శబ్దంగా ఉండి ఏం చేయాలంట? ఎరికో చుట్టూ నువ్వు తిరగగలిగితే యు లుక్ వాట్ గాడ్ ఈస్ గోనా డు. యెహోషువ తన సైన్యము ఎరికో చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
యెహోషువ ఉంది, సైన్యం ఉంది, మందసం ఉంది, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చినారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఒక్కరు కూడా పోరాడతలేరు. మౌనంగా ఉండి వాళ్ళు ఎరికో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జస్ట్ వాకింగ్ అరౌండ్ చెరికో. ఎందుకంటే వాళ్ళు దేనిపై వాళ్ళు పని చేస్తున్నారు, కానీ వాళ్ళ ఆధారం ఎవరై ఉన్నారంట? దేవుడే విన్నారు. జస్ట్ స్టార్ట్ వాకింగ్ అకౌంట్ టు విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా నడవడం మొదలుపెట్టినారు. దేవుని చిత్తానుసారంగా ముందు కొనసాగడం మొదలుపెట్టారు. దిట్ నాట్ మేక్ సెన్స్. ఏం కూడా ఆలోచన. యుద్ధానికి వచ్చిన వాడు కదా, ఆ యొక్క యుద్ధ మొత్తం సామాగ్రి తీసుకొచ్చిన వాడు అవన్నీ పక్కకు పెట్టి ఏం చేస్తారంట? ఎరుకో చుట్టూ తిరగడం మొదలుపెట్టినారు. 7 రోజులు తిరిగినో లేదో 7వ రోజు గొప్ప శబ్దం చేయగా ఎరికో కోట గోడలు కూల్చబడ్డాయి. ఎరికో పట్టబడ్డది, సంపూర్తిగా నాశనము చేయబడ్డది. సంగమా, దేవుడు నీతో చెప్తున్న మాట, మన జీవితంలో ఏ పోరాటం అయితే నువ్వు చేస్తున్నావో, ఒకవేళ నీ శక్తితో నీ బలముతో చేస్తున్నట్టయితే, అది నువ్వు అధిగమించలేనట్టయితే, ఇప్పటి వరకు నువ్వు దాన్ని కదా గెలవలేనట్టయితే, అది దాన్ని నీ జీవితంలో సాధించలేనట్టయితే, దట్స్ టైమ్ టు గో బ్యాక్ టు గాడ్. దేవుని సన్నిధికి రావడం అనేది చాలా ప్రాముఖ్యం. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుడు నీ పక్షాన పోరాడాడు, నీవు ఆయన పక్షాన వస్తే అప్పుడు ఆయన నీ పక్షాన పోరాడతాడు. హల్లెలూయా. అందుకే యుద్ధము యెహోవాదే అని చెప్తాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నీ పక్షాన దేవుడు పోరాడడానికి సిద్ధం. నువ్వు ఆయన పక్షాన వస్తే తప్ప నీ పక్షాన దేవుడు యుద్ధాలు చేయడు. నువ్వు అక్కడనే ఉండి దేవుడు నీ పక్షాన రావాలా, వాడు రావాలా, వీడు రావాలా, నో వన్ విల్ కమ్. మై చర్చ్, దిస్ వాట్ గాడ్ సేస్. కెన్ యూ సరెండర్ టు గాడ్? అందుకే అంటారు, కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. యాకోబు పత్రిక ఉంటుంది, సరెండర్ టు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోడు. ఏం చేయాలంట? నువ్వు లోబడలేంది, దేవుని సంధికి రాలేంది, నీ ముందలో ఉన్న శత్రువు నువ్వు గద్దిస్తే వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, మేకప్ యువర్ మైండ్ దిస్ మంత్. మనకు నూతన నెల దేవుడు మనకిచ్చిన మార్చ్. వి హావ్ వాక్డ్ ఇంటూ మార్చ్. చూసా 2 నెలలు అయిపోయినాయి. ఏది మొదలుపెట్టినావు జనవరిలో సాధిద్దామని, జనవరి ఈ సంవత్సరం ఇది చేయాలని ఆలోచన కలిగి మొదలుపెట్టినామేమో, 2 months జరిగిపోయింది. ఏది జరగలేనట్టయితే, ఏది జరుగుతలేనట్టయితే దేవుని సన్నిధికి రా. మేకప్ యువర్ మైండ్ అండ్ సిట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎట్లను మన కదా 5th నుంచి ఈ యొక్క స్పిరిచువల్ రెన్యువల్ కదా, ఈ యొక్క టైం మనకు ఉండబోతుంది. 40 days ఆఫ్ ఫాస్టింగ్ అండ్ స్పిరిచువల్ రెన్యువల్ మనకు ఉండబోతుంది. దేవుని సన్నిధిలో కూర్చో, ఆస్ గాడ్, లార్డ్ నీ ఆలోచన నాకు ఈ సంవత్సరం దయచేయి. నా తలంపులు, నా ఆలోచన కదా, ఈ ప్లాన్స్ అని పక్కకు పెట్టి నీ సన్నిధికి వస్తున్నా. ఐ జస్ట్ నీడ్ యువర్ గాడ్. నువ్వు నాకు కావాలా. సరెండర్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ ఎదురు నుండి నువ్వు చేయలేకపోతున్నావా? 2 months అయింది, ప్రతి ప్రయత్నం చేసినావా, ఏది కూడా సక్సెస్ లేదా? కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని సన్నిధికి రా, నిన్ను తగ్గించుకో, నిన్ను దేవుని సమర్పణ చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. గాడ్ విల్ డు వండర్స్. ఐమ్ టెల్లింగ్ యూ, యెహోషువ జీవితంలో దేవుడు చేసిన మొదటి గొప్ప విజయం దాన్ని బట్టే. నీ ఆలోచన, నీ తలంపు పనిచేస్తలేదు, అన్ని విధాల ప్రయత్నం చేసి ఓడిపోయినావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు, బట్ స్టిల్ యూ కెన్ విన్. నీ యుద్ధము, నీ పోరాటం నువ్వు గెలవగలుగుతావు. నీ ప్రయత్నంలో నువ్వు సఫలం కాగలుగుతావు. నీ ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడు? వెన్ యు సరెండర్ టు గాడ్. యెహోషువ మొదట దేవునికి సమర్పించుకున్నాడు, సాగిలపడ్డాడు. అన్నట్టు నువ్వు చెప్పులు విప్పు, అది పరిశుద్ధ స్థలం. యు హావ్ టు లీవ్ ద వరల్డ్ వెన్ యూ కమ్ టు గాడ్. మన ఆలోచన తలంపులు పక్కన పెట్టి దేవునికి వచ్చి దేవుని ఆలోచన కొరకు అడిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆలోచన దయచేస్తాడు. వెన్ గాడ్ గివ్స్ యూ దట్ థాట్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఎవరు నేను ఆపలేరు. యెహోషువ గొప్ప కార్యం చేసినట్టుగా చూస్తాం. ఎరికో పడడం అనేది చరిత్రలో గొప్ప సంగతి. అది బిగ్గర్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఏ ఒక్క కత్తి కానీ, ఖడ్గం కానీ, బల్లెము కానీ లేకుండా కోట గోడలు కూల్చబడడం అనేది జరిగిన సంగతి ఇజ్రాయెల్ ఒక చరిత్రలో నిలిచిపోయింది. గాడ్ డిడ్ దట్ వార్. దేవుడు ఆ కార్యం జరిగించినాడు. నీ ముందర ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఎరుకుతో ఉన్నా, దేవుడు నీతో చెప్తున్న మాట, లీవ్ బిహైండ్ ద వరల్డ్. లోకాన్ని విడిచి దేవుడు నువ్వు వెంబడించగలిగితే, దేవునితో సమయం గడపగలిగితే, యాజ్ వి ఎంటర్ దిస్ మార్చ్ మంత్, ఈ మార్చ్లో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మన కాటేజ్ ప్రేయర్ స్టార్ట్ అవుతాయి. విల్ స్టార్ట్ రిన్యూవింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక సంగతులు మనం మెరుగుపరచుకొని దేవుని సన్నిధిలో గడపగలిగితే, ఇది 40 days కదా, ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో మనం నడుస్తుండగా దేవుడు ప్రతి జీవితంలో తన కార్యాలు జరిగించాలని కదా మనం ప్రార్థన చేస్తాం. మై చర్చ్, గొప్ప యుద్ధము యెహోషువ చేసినాడు. అక్కడి నుండి
యెహోషువ చేసిన ఏ యుద్ధంలో ఓడిపోలేడు, ఒక్కటి దాంట్లో తప్ప. అది ఓడిపోయాడు, తిరిగి మళ్ళీ గెలిచినాడు ఒక్కరి పాపం బట్టి. కానీ మై చర్చ్, జాషువా వాజ్ అన్బీటబుల్ కింగ్. ఆయన ముందుగుండి ఏ రోజు కూడా ఇశ్రాయేల్ ప్రజలు పక్షాన పోరాడి ఓడిపోలేదు. ఎందుకు తెలుసా? హీ సరెండర్డ్ హిస్ లైఫ్. అందుకే అని అంటాడు, యెహోషువ ఒక మాట అంటాడు కదా, ఆ యొక్క పాలు తెరలు ప్రవించు దేశంలో వెళ్తున్నప్పుడు ఒక మాట నిర్ణయం తీసుకుని, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఆయన చెప్పిన కదా, హీ సెడ్ దట్ వర్డ్. ఎవరు చెప్పిన ఈ మాట? యెహోషువ చెప్పిన మాట. నేనును నా ఇంటి, మీరు ఎవరైనా ఎక్కడన్నా పోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నేను డిసైడ్ అయినా ఈ ప్రయాణం అంత తర్వాత ఏం తెలుసా, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకు నేను కదా, ఆయనకు నన్ను నేను సమర్పించుకోనిది, ఆయన సన్నిధి నా జీవితంలో లేనిది, ఆయన సన్నిధిలో నేను లేనిది, నేను సాధించాల్సింది ఏది కూడా లేదని సంగతి అర్థమై యెహోషువ తీసుకుంటున్న తీర్పు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేది. ఇఫ్ యూ కెన్ గెట్ అప్ టు దట్ మైండ్ మై చర్చ్, ఈ లోకంలో ప్రయాసపడుతూ పోరాడుతూ అలసిపోయినట్టయితే దేవుడు నీతో చెప్తున్నాడు, మనకు నూతనమైన నెల దేవుడు మనకి, మన న్యూ మంత్ ఈస్ ఫ్రెష్ మంత్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. గెట్ బ్యాక్ టు గాడ్. వాళ్ళొకసారి దేవుని సన్నిధికి, ప్రభా ఐ డిడ్ ఎవ్రీథింగ్. సాతాను అనేకసారి మనం శోధిస్తాడు, నువ్వు చేయగలుగుతావని. ఏదో చిన్న ఆలోచన తెస్తాడు, ఏదో చిన్న ప్లాన్ తెస్తాడు, ఏదో చిన్న వ్యక్తిని తీసుకొస్తాడు, ఏదో చిన్న కదా ఆలోచన తెచ్చి వాడిని డిస్టర్బ్ చేస్తాడు. స్టాండ్ హుక్ టు గాడ్ అండ్ సే, లార్డ్ ఐ వాంట్ యూ టు వర్క్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నీ చేత కార్యం జరగాల పాపా. ఐ వాంట్ యూ టు వర్క్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్ టు యూ. నా జీవితానికి నేను సమర్పించుకున్నాను. నువ్వు దేవుడికి నిన్ను సమర్పించుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇన్ని ఏళ్ళుగా నువ్వు సాధించలేంది, నువ్వు జయించలేంది దేవుడు నీ జీవితంలో చేయగలుగుతాడు. జస్ట్ ఇన్ ఫ్యూ టైమ్ మనం చేయాల్సింది ఒకటి, సిట్టింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్, లార్డ్ ఐ నీడ్ యూ దిస్ డే. బాబా నువ్వు నాకు కావాలా, నీ కార్యం నా జీవితంలో జరగాల. ఎన్ని రోజులు ఒక్కడే పోరాడతావు, అలసిపోతావు. ఎన్ని రోజులు కదా జరుగుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చాలాసార్లు చెప్తా, సాతాను నుంచి ఏది కూడా దొంగలిస్తలేడు ఈ సమయాన్ని తప్ప. సాటన్ ఇస్ జస్ట్ స్టీలింగ్ యువర్ టైం. ఈ రోజు అవుతుంది, నీ సమయం గడిచిపోతుంది, కాలిపోతుంది తప్ప ఏ రోజు జరగకుండా నీ సమయం వేస్ట్ అయిపోతుంది. ఆల్ యూర్ లూజింగ్ ఇన్ ద లైఫ్. యు నో వాట్? నీ జీవితంలో ఏది పొడగొట్టుకుని తెలుసా? నీ విలువైన సమయాన్ని మాత్రమే పొడగొట్టుకుంటుంది. ఎప్పుడో దీవించబడవలసిన వాడు, ఎప్పుడో ఆశింపబడవలసిన వాడు, ఎప్పుడో మేలులతో నింపబడవలసిన వాడు, ఎప్పుడో దేవుడి సంతోషం సమాధానంతో కొనసాగవలసిన వాడు, నేను చేస్తా అని పరిగెడుతూ శాంతి సమాధానం లేకుండా ఎన్ని రోజులు పరిగెడతావు? యెహోషువ తీసుకున్న నిర్ణయం తీసుకుని, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఆయన విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐ జస్ట్ వాంట్ టు వాక్ విత్ గాడ్. ఇఫ్ యూ కెన్ డూ దట్ మై చర్చ్, గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ తెలివి జ్ఞానము కొంతవరకే పనిచేస్తుంది, నీ ఆలోచన కొంతవరకే పనిచేస్తుంది, కానీ ముందు కొనసాగాలంటే దేవుని సన్నిధి అవసరమైంది. సరెండర్ టు గాడ్. మరోసారి చెప్తున్నాను, అన్లెస్ యూ టర్న్ యువర్ సిట్యుయేషన్ ఇంటూ యువర్ సాంక్చురీ, గాడ్ కెనాట్ గివ్ యూ ద స్ట్రాటజీ. నీ పరిస్థితిని పరిశుద్ధ స్థలంగా నువ్వు మార్చలేనట్టయితే దేవుడు తన ఆలోచన నీకు ఇవ్వలేడు. గెట్ బ్యాక్ టు గాడ్. దేవుని సన్నిధికి వద్దాం, ఆయన తట్టు చూద్దాం. ఆయన కార్యాలు ఈ మాసం నుండి మన జీవితంలో మొదలు పెడదాం. మనం లేచి లెట్ us స్టాండ్. దేవుని తట్టు చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూస్తాం 2 నిమిషాలు. అంతా లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్. 2 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఐ సరెండరింగ్ మై లైఫ్ టు యూ. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. Lord, ఇంతకాలం కాచితివే, ఎవినేసరే
దేవుని తట్టు మనం చూద్దాం. నువ్వు దేవుని సమర్పించుకోకుండా ఆయన నీ పక్షాన పోరాడలేడు. నువ్వు దేవుని పక్షాన ఉంటే తప్ప ఆయన నీ పక్షాన పోరాడలేడమ్మా. దేవుని పక్షాన లాగకు, దేవుని పక్షాన ఉండాలని కోరుకోకు. నువ్వు ఆయన పక్షాన లేకుండా, నువ్వు ఆయనతో నడవకుండా, ఆయన సన్నిధిలో నువ్వు గడపకుండా దేవుని పోరాటాలు పోరాడాలంటే అసాధ్యం. అది సాధ్యపడేది కాదు. దేవుడు అంటున్నాడు కదా, మీరు నా ఎదుకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదాన్ని. మీరు నా ఎదుకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదని అంటున్నాడు దేవుడు. వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రికలో, సరెండర్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్. దేవుడికి నిన్ను సమర్పణ చేసుకో. ఇప్పుడు సాతాను గద్దించినట్లా వాడు నీ యొద్ద నుండి పారిపోను. నువ్వు దేవుని పక్షాన లేకుండా ఆయన నీ పక్షాన పోరాడని ప్రార్థన చేస్తా ఉన్నావేమో. నువ్వు ఆయన పక్షాన వెళ్ళకుండా ఆయన నీ ప్రార్థనకు జవాబులు కోరుకుంటున్నావేమో. ఆర్ యు ఆన్ ద గాడ్ సైడ్ ఫస్ట్? ఆయన నీ పక్షాలను ఉండాలని కోరుకుంటున్నావు, మంచిదే. కానీ నువ్వు ఆయన పక్షాన ఉన్నావా? నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించుడు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరించడు అంటున్నాడు దేవుడు. God says no one can snatch them out of my hand. ఎవడు వాడిని నా చేతి నుండి దొంగలించడు. కాబట్టి నువ్వు దేవుని పక్షాన ఉంటే తప్ప, నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే తప్ప, ఆయనతో నువ్వు నడుస్తే తప్ప, ఆయనతో నువ్వు కొనసాగితే తప్ప, ఆయన సన్నిధిలో నువ్వు స్థిరంగా నిలబడితే తప్ప దేవుడు నీ పక్షాన నుండి పోరాడలేడు. God cannot fight your battles as long as you are out from God's sight. దేవుని సన్నిధి దూరంగా ఉన్నావేమో, దేవుడు నువ్వు పక్షాన ఉన్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని పక్షాన ఉన్నావా? ఒకసారి చూద్దాం. మరొక నూతన నెలను దేవుడు మనకి ఇచ్చినాడమ్మా. God has given one more new month. నూతన మంత్ దేవుడు మనకి ఇచ్చిండగా ఆయన సన్నిధిలో పడి నువ్వు ఆయన పక్షాన ఉన్నావా? ఆయన విడిచి తిరుగుతా ఉన్నావా? ఆయన ఈ పక్షాన ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? ఆయన నేను బాగు చేయాలని కోరుకుంటున్నావా? గెట్ బ్యాక్ టు గాడ్. దేవుడు ప్రభా, యోషువ అంటాడు ఆయన సాగిల పడ్డాడంట. సాగిల పడని మొదటి వాక్యము దేవదూత చెప్తుంది ఏంటి? నీ పాదములు ఉన్న పాదరక్షలు తీసి నీ చెప్పులు వదిలిపెట్టు. లీవ్ ద వరల్డ్ బిహైండ్. యు వాంట్ గాడ్ టు వర్క్ ఆన్ యువర్ సైడ్. దేవుడి పక్షాన పోరాడాలన్నా, దేవుడి పక్షాలన్నా నువ్వు లోకానికి వేరుపరచుబడి ఉండాలా. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్లీనెస్. ఆ యొక్క లోకపు తలంపుల నుండి, లోకపు ఆలోచన నుండి, లోక ప్రవర్తన నుండి, లోకపు ఒక లాజిక్ నుండి బయటికి వస్తే తప్ప దేవుని జీవితంలో కార్యాలు జరిగించాడు. గాడ్ విల్ నాట్ ఫైట్ ఫర్ యూ. ఆయన తరచు చూద్దామా? ఏ పోరాటాలు నువ్వు పోరాడుతున్నావు? ఏ సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు? ఏ ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావు? ఏ బాధలో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు? ఏ వేదనలో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు? దేవునితో చెప్పు. కమ్ బ్యాక్ టు గాడ్. దేవుడు అంటున్నాడు కమ్ బ్యాక్ టు మీ. ఆయన పక్షాన ముందు నువ్వు రా. నీ పక్షాన ఆయన పోరాడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ అంటే నిన్ను విడివాడు, ఎడబాయడు. యెహోవాను ఆశ్రయించువాడు సిగ్గునొందడు అని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను ఆశ్రయించువాడు సిగ్గునొందడు. నీ జీవితం నువ్వు సిగ్గునందుడు ఆయన ఆశ్రయించినట్టయితే. ఆయనకు దూరంగా ఉండి నువ్వు మీరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సంగమా, యోషువ చేసిన పని మనం చేద్దామా? మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మన పరిశుద్ధ స్థలాన్ని మనము కనుగొందాం. అప్పుడు దేవుని కార్యాలు మన మధ్య జరగడం మనం చూస్తాం. దేవుని హస్తం మన జీవితాన్ని నడిపించడం మనం చూస్తాం. ఎప్పటి నుండో ఆగిపోయిన వాటిని ఆయన నడిపించువాడు. ఎప్పటి నుండి అడ్డంగా నిలబడవాడు, ప్రతి అడ్డంకులు తోయగలవాడు, ప్రతి పరిస్థితి సరిచేయవాడు, ప్రతి పరిస్థితి నిమ్మలపరిచేవాడు, ప్రతి పరిస్థితిలో నీ ఆలోచనకు మించిన కార్యాలు చేయగలవాడు ఆయననే. పరిశుద్ధుడా, అతను సింహాసన ఆశుడు మా తండ్రికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మగిసిన అద్భుతమైన నెలను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే
తమ కుటుంబానికి సమర్పణ చేసుకున్నారు. అయ్యా మీ పక్షాన ఉండడానికి తీసుకున్న తీర్మానం మీరు చూస్తున్న దేవానికి వందనాలు. అయ్యా వారి పక్షాన మీరుండి పోరాటం జరిగించమని. అయ్యా యుద్ధము నీది నా ప్రభా, యుద్ధము జరిగించి వాడవు నువ్వు నా తండ్రి. కృప చూపి జీవితాల్లో కార్యాలు జరిగించమని వాళ్ళు